బ్లెస్సీ, ప్రైజ్ ద లార్డ్ నానా. ప్రైజ్ లార్డ్ మమ్మీ. ప్రైజ్ ద లార్డ్. నీకు ఒక క్వశ్చన్ అడుగుతాను, చెప్తావా? చెప్తాను మమ్మీ. నువ్వు చిన్నప్పటి నుంచి నేను ఒక మాట అడిగేదాన్ని, పెద్దయ్యాక ఏమవుతావు, పెద్దయ్యాక ఏం చేస్తావు అని అడిగేదాన్ని. నువ్వు చెప్పే ఆన్సర్ ఏంటి? పెద్ద అయితే ఏమవుతావు చెప్పు ఒకసారి మళ్ళా. నేను సువార్త చెప్తాను, పత్రికలు పెంచుతాను, ఎండలో నించుంటాను. ఎండలో నించుంటావా? నించుంటావా? ఇంకేం చేస్తావు యేసయ్య కోసం? పాటలు పాడతావా? పాటలు పాడి, వాక్యాలు చెప్పి. వాక్యం కూడా చెప్తావా? సరే, ఇప్పుడు అంటే నీకు తెలీదు, మరి నువ్వు సువార్త చేస్తానంటున్నావు, పత్రికలు పంచుతానంటున్నావు, పాటలు పాడతానంటున్నావు, యేసయ్య కోసం కష్టపడతాను, ఎండలో నించుంటాను అంటున్నావు, బాగానే ఉంది. కానీ రియాలిటీలోకి వస్తే యేసయ్య కోసం చెయ్యాలి, యేసయ్య పని చెయ్యాలి అంటే చాలా శ్రమలు అనుభవించాలి నాన్న. నువ్వు అనుకున్నంత ఈజీ కాదు. యేసయ్య పని చేయాలంటే చాలామంది నిన్ను కొడతారు, మరి పర్వాలేదా? నిన్ను కొట్టినా ఏం పర్వాలేదా? యేసయ్య కోసం ఏదైనా అనుభవిస్తావా? ఎంత కష్టమైన అనుభవిస్తావా? యేసయ్య కోసం నిందలు అనుభవించాలి, బాధలు తట్టుకోవాలి, తట్టుకుంటావా? మరి తట్టుకుంటావా? ఎందుకు నాన్న యేసయ్య పని చేయాలి? యేసయ్య అంటే నీకు ఎందుకు అంత ఇష్టం? యేసయ్య పని చేయడం అంటే ఎందుకు నీకు అంత ఇష్టం? సిలువలో ప్రాణం పెట్టారు, నీ కోసం సిలువలో ప్రాణం పెట్టారని నీకు యేసయ్య అంటే అంత ఇష్టమా? మరి యేసయ్య కోసం నీతిగా బ్రతకాలి నాన్న. లోకంలో ఎంతో మంది నిన్ను లోకాశల వైపు నడిపించాలని చూస్తారు. బ్లెస్సీ పాపం చెయ్యి, బ్లెస్సీ అబద్ధం ఆడు, ఏం పర్వాలేదు అంటారు. బ్లెస్సీ నువ్వు దేవుడికి నచ్చనట్టుగా బ్రతికినా ఏం కాదులే అని అంటారు. మరి నువ్వు పాపం చేస్తావా? అబద్ధాలు చెప్పవా? యేసయ్య కోసం నీతిగా బ్రతుకుతావా? పెద్ద అయిన తర్వాత నువ్వు ఇలాగే బ్రతికితే, యేసయ్య కోసం నీతిగా బ్రతికితే దేవుడు నీకు పెద్దయ్యాక ఇక్కడ కిరీటం పెడతాడంట. ఇక్కడ మంచి కిరీటం పెట్టి నిన్ను సింహాసనం మీద కూర్చోబెడతాడంట. కింగ్స్ కూర్చుంటారు కదా, రాజులు సింహాసనం మీద, అలా దేవుడు నిన్ను కూడా సింహాసనం మీద కూర్చోబెడతాడంట. మరి యేసయ్య కోసం బ్రతుకుతావా నానా? నీతిగా బ్రతుకుతావా? ఎన్ని కష్టాలైనా యేసయ్య కోసం నిలబడతావా తల్లి? ఎన్ని బాధలు వచ్చినా యేసయ్య కోసం తట్టుకుంటావమ్మా? తట్టుకుంటాను మమ్మీ. గాడ్ బ్లెస్ యూ నానా.